వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బుధవారం కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు షేలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి హైదర్ డివిజన్ కు సంబంధించి SIR ఓటర్ నమోదు ప్రక్రియపై BLAలతో సమీక్ష సమావేశం HMT హిల్స్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పౌరుని ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, ఏమైనా సందేహాలు ఉన్న ఎడల వారికి అందుబాటులో ఉండి నివృత్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని, ఎవరైనా ఓటు నమోదు కోసం ఆఫీసర్లు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి అందుబాటులో లేని ఎడల తిరిగి మళ్లీ వారికి సంప్రదించి వారి ఓటు హక్కును కూడా కాపాడాల్సిన బాధ్యత చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, సంజీవరెడ్డి, శివారావు, శ్రీకాంత్, నక్క శ్రీనివాస్, కలీం, ఖాదీర్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్డు వేసుకోకుండా అక్కడికి వెళ్ళి నిలబడితే వాళ్ళు ఎవరో మిమ్మల్ని పలకరేరు, ఎవరో మీరు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, ఎవరో ఓటు నమోదు చేసుకోవడానికి లేదా ఫిల్ చేయడానికి వచ్చారంటున్నారు. ఈ కార్డు ఉపయోగం ఏంటో నాకు 3 days నుంచి అర్థమైంది. మేము మన 7 ఏరియా వాళ్ళందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి ఎట్లా ఫిల్ చేయాలి కార్డు, ఇది ఏం ఫిల్ చేయాలి, 2002లో ఉంటే ఏం చేయాలి, 2002లో లేకపోతే ఏం చేయాలి, కొత్త ఓటు ఏం చేయాలని క్వశ్చన్ చేయాలి. ఈ రోజు నుంచి దయచేసి 24 ఎట్లా ఫిల్ చేయాలో, ఎవరిని అడగాలో, ఎవరింటికి వెళ్ళినా వేసుకెళ్తే మనకి చాలా ఉపయోగకరమని, ఓట్లు మనకు చాలా ఈజీగా మనం నా చుట్టూ మోయారు. చాలా మంది వచ్చి నన్ను అడుగుతున్నారు. ఒక పర్సన్ వచ్చి ఆయన దేశ్ముఖ్ గారు, ఆయన వచ్చాడు, నేను కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చాను, ఏమిటి దేశ్ముఖ్ గారు మీరు లేవండి, సరే దేశ్ముఖ్ గారు మీరు పైకి లేవండి, ఆయన నా దగ్గరికి వచ్చి నేను కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చి ఇచ్చాడు. ఈయన ఎమ్మెల్యే గారు నేను చూస్తున్నాను అంటే ఆయన గారికి పిలిచంటే రండి ఇక్కడ వచ్చి మాట్లాడదామని చెప్పాను, ఆయన పిలిచాను. సో అంటే మన నేనే ఎమ్మెల్యే ఉంటాయి మీకు కూడా అలాగే ఓటు సందర్భంలో మీకు కాల్సిన పెడతాం. కాబట్టి మనము ఓట్లు చేంజ్ చేసుకుంటే అభివృద్ధి విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, అన్ని విషయంలో ఆలోచిస్తాను. శ్రీకాంత్ కానీ, సుబ్బరాజు గారిని నేను ఒప్పుడే వచ్చిన కలిగి కానీ, మీరు లీడర్లు అన్నవారు టైం ఇయ్యక అన్న వెళ్ళిపోయిందే, నేను ఇంకా అర్థం లేట్ అయింది ఎంత వెళ్ళిపోతాం. 9 o'clock ఫోన్ చేస్తే వద్దాను, 9:30 అన్నారు. నేను 9:30 అంటే నేను పక్కన ప్రోగ్రామ్కి వెళ్ళి ఏదన్నా సంబంధించినటువంటి బూత్ కర్నర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తం సంజయ్ చెప్పేసి మొత్తం చెప్పేటి అని చెప్పేసి నేనేం చెప్తాను, ఎవరైతే నేర్పావో ఆయన హృదయం కూడా పెద్ద లీడర్, టీఆర్ఎస్ లీడర్ నా అనుభవం చెప్పాను. ఇలా జరిగింది ఏంటంటే SIR అనేటటువంటిది ఒక 4 రోజుల ముందు అది ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఎక్కడెక్కడైతే మొత్తం బుద్ధి నింపాలి, ఆకు నింపాలి, తాత పేరు అడగాలని, ఓడు కాన్ఫరెన్స్ పేరు చెప్పాలంటే ఎవరు చెప్పలేక, ఎందుకంటే పాతది కాన్ఫరెన్స్ ఇది 210 వస్తుంది, ఇప్పుడు ఉంది 52 ట్రైనింగ్. కాబట్టి మొన్న ఏంటి తండ్రి చనిపోయిందా, తల్లి చనిపోయిందా, లేడు ఉంటే వాళ్ళ తాత లేదా ముత్తాతలంటే వదిలేసేకుండా పిల్లలకు అలా అయిపోయింది తప్ప తాతపోయింది. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఓటు, ఆంధ్రప్రదేశ్లో కాన్ఫరెన్స్ పోయినటువంటి ఎవరు చెప్పారు, వచ్చి పోయినా ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యిందని చెప్పి నేను కూడా మొన్న ఆల్వేగాలి మీటింగ్ జరిగినప్పుడు నేను ఒక ప్రెస్లో చెప్పాను, ఇవన్నీ జరిగేగా సంక్షేమం పెట్టినట్టు ఇవన్నీ కూడా మీరు చేస్తున్నది ఏ ఒక్క పర్సెంటేజ్. ఆల్వేగాలిలో 36,000 60,000 ఊళ్ళు ఉంటే 36,000 మంది తీసుకెళ్ళారు. ఇచ్చిన వాళ్ళు చూస్తే 2% ఇచ్చారు. కాబట్టి 2% అంటే నీకు ఏది రాలేదు. ఇది కరెక్ట్గా అదే కరెక్ట్గా ఉంటుంది.
తెలిసి కూడా ఇన్ఫార్మ్ చేశాను. సరే వాళ్ళు ఎవరితో మాట్లాడడం ఏంటో ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలా మానే కూడా టీసీలు తెలిసి మాట్లాడారు. ఈ మొత్తం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే తిరుగుతున్నారు. వేరే పార్టీలు పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకుంటారా? గవర్నమెంట్ ఉందని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉందని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది ప్రజలేడా, కాంగ్రెస్ గెలిపలేడా? ప్రజలు మనదే నమ్మకంలో గెలిపించదు. ఎదిరిస్తే భయపడితే భయపడడం కాదు. రామనగర్ నగర్ మనం చిరుతలు పట్టిన వాళ్ళందరూ కూడా బాత్రూమ్ కట్టించాం, లోన్స్ ఇచ్చినాం, ఇల్లు కట్టించాం, అన్ని కట్టించాం. ఆడటం వస్తే వాళ్ళకు బెదిరిస్తున్నాడు. అందుకనే మనం ఏమవుతుందని ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళారు. వాళ్ళ కంట్రోల్ తప్పితే ఫ్రీ బాత్రూమ్ కట్టించాం. నేను గట్టిగా ఉంటాను. నేను ఇలా వచ్చి స్టేజ్లో మాట్లాడుతున్నాను. నన్ను కూడా నిన్న బాధ పెడుతున్నాను. నేను చూపిస్తాను. భయపడతాను. మన అయ్య కూడా భయపడదు. భయపడదా? తప్పు చేసామా, దొంగతనం చేసామా? పార్టీ అన్నప్పుడు ఒక పార్టీ మనకు ఉంటుంది. మనందరం గెలిపించి మనం గెలిపించినప్పుడు అందరూ మనం భయపెడుతున్నట్టే ఏమన్నట్టు మనం జవాబు చెప్పాలి. అందరూ చెప్పాలి. ఏమిచ్చిండా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? 2,500 రూపాయలు ఇచ్చిండా? ఏమి ఇచ్చాడు? మనం వచ్చే డబల్ బెడ్రూమ్ తప్ప వేరే లేవు. ఇంటికి నీళ్ళు లేవు, నీళ్ళు వస్తలేవు. అపార్ట్మెంట్ మొత్తుకుంటారు, శ్రమల మొత్తుకుంటారు, నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఇద్దరు వర్షాలు పడకపోతే ఇంకా ఏం జరుగుతున్న పరిస్థితి. ఇది కూడా సీరియస్గా మీరు తీసుకోండి. లీడర్ అన్నవాడు సీరియస్గా తీసుకుంటే ఆటోమేటిక్ అయితే కూర్చోండి. దాన్ని కూర్చోండి, వదిలేయండి. ఏమైతే పబ్లిక్ కొరకు ప్రాణం వదిలే ఏం కాదు. ప్రజలే కాపాడుకుంటున్నాం. అంతా విషయాల పేరు హైదరాబాద్లో నేను చేసినప్పుడు ఏ ఒక్కరు నేను తప్పు చెప్పాను. ఎంత పని చేశాను. నేను ఎందుకు ఆదరించినారు? నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ వస్తే నేను 10,200 గెలిచినోండి. నెక్స్ట్ ఎలక్షన్ 15,300 గెలిపించి నన్ను మళ్ళీ మీకు మంచి పని చేస్తే ఒకటి భయపడడం. పబ్లిక్ ధైర్యం కోసం ధైర్యం కూర్చుంటారు. మనం ధైర్యం చేయాలి. అందరూ భయపడితే వాళ్ళు భయపడతారు. వాళ్ళకే ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్. ఎంత పేరు నుంచి అందాక 5 నెలల నుంచి పాపేట దాకా పేరు చెప్పమని నేను చెప్తాను. రోజే ఆ ఎమ్మెల్యే బుద్ధి రావాలంటే మీరు ఓటు చేసేసుకోండి. ఆయన ఎమ్మెల్యే పోయింది ప్రజల కొరకు పోయిందని మీరు అనుకుంటున్నారు. ప్రజలకు పోలేక ఆస్తులు సంపాదించడానికి, ఆయన ఆస్తులు సంపాదించి కుటుంబం సంపాదించడం తప్ప ఓట్లు చేయండి. ప్రజలు అన్ని పనులు ఉంటారు, చేస్తారు అన్ని పడుతున్నాం. మీరు దయచేసి అందరూ కూడా మీటింగ్ ఉన్నాయి. మా చంద్రబాబు జరుగుతుంది. మీరు తొందరగా కంప్లీట్ చేయాలి. నేను డెలివరీ తీసుకుంటా తొందరనే. అది 5 బూతుల మనసులో పెట్టి మీకు విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీకు ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ ఫస్ట్ సెకండ్ వదిలిపెట్టి లాస్ట్ డబ్బా ఆ డబ్బాలో నింపి సదన పెట్టి డైరెక్ట్ బీఆర్ ఆఫీసర్స్ మీరు మన దగ్గర 44-45 బుక్ ఉన్నాయి. ఇప్పుడు మీ డివిజన్ 45 మంది డివిజన్లో డబ్బులు వేసాము. 90 మందిని వేసాము. ఒక బూత్ మీద చొప్పున వేసాము. కానీ మనం కూడా ఇంకా పని చేస్తలేదు. వదిలేట్లేదు. ఇంత కాదు. రేపు ఎలక్షన్స్ వస్తాయి. రేపు సడన్గా ఎలక్షన్ డిక్లేర్ చేసి కేటర్ ఎలక్షన్ అయిందంటే మీకు ఇబ్బంది. రెండోది ఏం చేశారు వీళ్ళు, ఓటు డబుల్ ఓటు ఉందని ఆ డబుల్ ఓటుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉందని, తెలంగాణలో ఇతర జిల్లాలో ఉందనేది కూడా డబుల్ ఓటు తీసేస్తామన్నప్పుడు ఎంతవరకు సాధ్యమైనది అనేది కూడా మనం చెప్పలేని. ఇప్పుడు హైదరాబాద్లో టోటల్గా ఓట్లు చేంజ్ చేయించే బాధ్యత మన పార్టీ మీదే ఉంది. వేరే పార్టీలో పని ఆలోచన చేయవచ్చు. రాష్ట్రంలో ఒకటి ఏం చేసుకుంటారో తెలియదు చేయాలి. ఎన్ని ఓట్లు తీసేస్తారు, ఎన్ని ఓట్లు వస్తారు అనేది కనుక మనము డోర్ టు డోర్ వెళ్ళి ఉన్నటువంటి బూతున్న సమాజానికి ఎవరైతే డిఎల్ఓ బిఆర్ఓ కూర్చొని మాట్లాడుకోకపోతే ఎవరైనా ఆఫీసర్ పనిచేయకపోతే నాకు ఇన్వాల్వ్ చేయండి. ఫలానా బూతులు కొత్త బూతులు 662 బూత్ అక్కడ ఆవిడ ఉందా లేదా, తిరుగుతున్నదా లేదా,
తిరగకపోతే నాకు ఇబ్బంది. నేను అఫీషియల్గా మీ వెల్లింగంపల్లికి ఎన్నికల కమిషనర్కి అఫీషియల్ అలాట్మెంట్ అయినటువంటి వ్యక్తిని నేను రావచ్చు, మీ గుంతలు తిరగవచ్చు. మీరెట్లయితే ఇచ్చారు నాకు వెల్లింగంపల్లి ఇచ్చారు. ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ మీకు రాసి పెట్టుకోండి. ఇంకొక 1.5 year తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఒక్కడిద్దరు గెలిస్తే ఎక్కువ రాసి పెట్టుకోవడానికి మన దగ్గర ఇప్పటికే ప్రజల్ని మోసం చేయాలని చేసి ఎన్ని చేయాలని చేసి ప్రజల్ని 3 ఏళ్ళు అయింది. ఇప్పటికీ పొద్దున్నేమైనా కేటీఆర్ తిట్టాలని ఆలోచన తప్ప నేనేమంటాడు పోసేసి రక్తం పనిచేసి చేయవలసి సార్ ఏ చీఫ్ మినిస్టర్ మాట్లాడతారంట. అంటే మనమే రౌడీగా చేసుకుంటా ఒక ఆయన పోయి 6 మంది చంపిపోయాడు. 6 మందిని చంపేసి వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నువ్వు చక్కగా ఉంటే ఆడేది కావాలి. ముఖ్యమంత్రి చక్కలు ముఖ్యమంత్రి భాషనే కాదు. ఒక్క రోజన్నా ఓట్ల విషయం మాట్లాడా ఓట్లు చేంజ్ చేసుకోండి, ప్రజా సమయంలో మీరు ఓట్లు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఓట్లు ఎన్ని పోతే వాళ్ళకి అంత బెనిఫిట్. ఎందుకంటే అలా స్కీములు బంద్ అవుతాయి. మీకు ఓటాకు లేదు, స్కీమ్ వేయను. నీకు ఓటాకు లేదు, నేను డబుల్ బెడ్రూమ్ వేయను, మించి నేను అంటాడు. రేపు బదులు ఇతర స్టేట్లకు వాళ్ళ పిల్లలు ఉంటే నీకు ఓటాకు లేదు కాబట్టి నీకు తీసాగాను అంటాడు. ఇవన్నిటికీ లింకులు జరుగుతాయి. అందుకే ఓటాకు అనేటటువంటి మన రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి గౌరవం. మనం ఓటు ఉన్నవాడు ఎవరికైనా ఓటు వేసుకుంటారు ఇష్టం. ఓటు చేయాలనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ మొత్తం బూతులు వేసి మీ దగ్గర 619 బూతులు ఉన్నాయి. 619 మంది ఆఫీసర్లు ఉన్నారంటే గంట తిరుగుతూ పోతుంది. అదివరకైపోయి మీరు వాళ్ళు బయట పనిచేసే సిపాయిలు పనిచేసే వాళ్ళకు కూడా పోయిపోయి వాళ్ళకి చదువు వస్తా. నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు తెలుగు వస్తా. ఎవరు నింపాలది? అవి నింపేటోడు లేడు, వాళ్ళు తీసుకుంటారు లేదు, ఇబ్బంది పెడతారు. ఒక వర్గాన్ని అయితే కొత్త అని చెప్పి మీరు కార్యకర్తలు అనేవాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి బాంబు నింపించి కింద బాక్స్లో రాపించి మీరు సంతకం పెట్టి ఇచ్చేసాడు. ఫస్ట్ సెకండ్ 7 ఉండే ఏం కాదు అనవసరం. మాకు ఈ నోట్లు ఉన్నాయి, నేను నా భార్య మీద తల్లి మీద తగ్గుందని రాసిచ్చేది. నాకు ఒక పేపర్ ఇచ్చేది, మీకు ఓట్లు వచ్చేస్తాయి. మీరు ఓట్లు ఇచ్చేస్తే ఓట్లు వచ్చేస్తాయి. వీళ్ళ జీవితంలో రాసి పెట్టుకోండి. వీళ్ళు చేసిన పని, భారతదేశంలో వీళ్ళు చేసిన పని ఓట్లు అనేది చేయలేదు. ఈ రకంగా వాళ్ళు చేసేది ఏముండే అసలు ఓటర్ నుంచి పెట్టుకొని డబల్ ఓట్లు ఎవరు ఉన్నాయి, ఏ జిల్లాలో డబల్ ఉన్నాయని ఓటు చేసి అయిపోతుంది కదా. ఆ పని చేయక అతన్ని అయిపోయినట్టు ఉంది, బాధ కాన్షియస్ చేయడం ఉంది, ఇప్పుడు ఉంటున్నాము. ఇది సాధ్యమైందా హైదరాబాద్లో? నిలబడుతుంటే ఓటు హక్కు గురించి ఓటు పోయినాడు వచ్చి నిలబడి ఆడుతుంది, ఓటు ఆడుకుంటాడు. హైదరాబాద్లో బిల్డింగ్లో ఆ పక్కన చచ్చిపోయింది తెలియదు. హైదరాబాద్లో సాధ్యమైపోతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన. మనం చేస్తున్న దుర్మార్గమైనటువంటి ఆలోచన. మనకి ఏ మార్నింగ్ లేవాలి, ఒక మీటింగ్ పెట్టాలి, నోటుకు వచ్చిన తిట్టాలి, పోవాలి. డైవర్షన్ పాలిటిక్స్. నేను మాట్లాడితే నా మీద కేసు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసు, ఎవరు మాట్లాడతారో నేను కేసులు పెట్టుకుని తప్ప అనేది చేసేయండి. మీ హెచ్ఎండి శాఖ హెచ్ఎండి ఇస్తుంది. నేను హెచ్ఎండి ఇస్తుంది 2 రోజులు హెచ్ఎండి ఎవరైనా అడ్డగుంటా హెచ్ఎండి ఉన్నా ఒక్కరు హెచ్ఎండి ఒక్కడు ఉన్నా. హెచ్ఎండిలో ఏం చేసి చెప్పండి. ఉంటా కట్టేది నేను, హెచ్ఎండికి బల్బ్ వాటర్ తెచ్చింది నేను, అడ్డగుంట పక్కకు అడ్డగుంటకు ఫైనల్ క్యాచ్ చేయించింది నేను. అలాగే సీలింగ్లో ఉండేదాన్ని నేను మొత్తం దాన్ని ఫైనల్ క్యాచ్ చేయించాను. అలా హెచ్ఎండి శాతావర నగరంలో హెచ్ఎండిస్ కానీ జలావేద కానీ ప్రతి గల్లీకి రోడ్ వేసాం. అప్పుడున్న పార్కింగ్ రోడ్లు వేసాం. ఆ రోజు వేసినవి తప్ప ఇక మీద అప్రోప్రియేషన్ వచ్చు కానీ వేసినవి 2.5 ఏళ్ళ మీకు మా వాటర్ ఎక్కడ తీసుకొచ్చారు. మీకు
పోలీస్ ఏజెంట్ లాంటి వాటర్లో అడగడం చేసి డైరెక్ట్ హెచ్ఎండి సార్ హెచ్ఎండి కాదు. నేను ఎప్పుడైనా అనుకున్నది ఫస్ట్ నాకు గెలిపించినటువంటి డివిజన్ ఇది. ఫస్ట్ నేను గెలిచింది దీన్నే. ఆ పూర్తి గల్లీలో కూడా నాకు ఏమున్నది వీళ్ళకి బల్క్ వాటర్ కూడా పనిచేస్తామని చెప్పి బల్క్ వాటర్ ఇంటికి చేస్తాను, అది లేదు. ఇష్టానుసారంగా జరిగినాయి. హాస్టల్స్ అయితే విపరీతమైన హాస్టల్స్ వచ్చేసి అడ్డుకుంటాను. ఇక మీ శాసనసభ్యుడు చెప్తే మాట్లాడితేనే అభివృద్ధి పోయిన అంటాడు. మన గవర్నమెంట్కి వస్తే నేను కూడా అప్పటికే మా చేతి ఆయన ఇప్పటికే పెట్టుకున్నాడు. కేటీఆర్తో మెల్లమెల్ల లోపల మాట్లాడుతున్నాడు కూడా తెలుసు. ఇవన్నీ జరుగుతాయి. పార్టీలో టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్ చేరాడు. నేను వచ్చిన తర్వాత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ మన గౌరవం అయింది కదా, మర్యాద కదా, ప్రేమ చేయలేదు కదా. ఇవాళ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ఆయన గెలిపించిండ్రు వాళ్ళ మీద నువ్వు కేసులు పెడుతున్నావు. ఇటువంటి మనకు అవసరమా? ఇప్పటికే 3 పార్టీలు అయినాయి. మళ్ళీ ఇంకో పార్టీ ఏముంది, ఇంకా ఎంఐఎం ఉన్నది, ఇంకా చిన్న ఉంటాయి. మనమా తీసుకో, సచ్చినా తీసుకో. నువ్వు రాదైనా 6 అయినా మన పార్టీలకు టీఆర్ఎస్ పార్టీలకు తీసుకునే ప్రసక్తే లేదు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ అంటాడు. ఇది ఎక్కడంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు, చాలా మంది విజ్ఞానంతున్నాం. తర్వాత నేను ఇప్పుడు కూడా నేను టీఆర్ఎస్ పార్టీ అంటే బయట చూస్తున్న పోస్టర్ కాంగ్రెస్ పోతుంది, నేను బీఆర్ఎస్ అంటాను. ఎందుకంత భయం? కాంగ్రెస్ కాంగ్రెస్కు తిరుగు ఉత్తరం మీ ముఖ్యమంత్రి ఆపాదన ఎట్లయినా నేను డిస్క్వాలిఫై చేయడం మనగాడు అది తెలుసు, నడుస్తుంది గట్టే నడు. ఇంకా మన డబ్బులు నడుస్తున్నాడు. మన సర్వే చేపిస్తే మన ఆల్విగానే చెప్పండి, లింగంపల్లి హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం సర్వే చేపిస్తే 78 సీట్లు మనకు గెలవబోతుంది. 78 సీట్లు అలా మీ కాన్స్టిట్యూన్సీ సర్వే 49.5% బీఆర్ఎస్ పార్టీ, 25% కాంగ్రెస్ పార్టీ, 20% బీజేపీ పార్టీ. మనకు వాళ్ళకు అసలు నేల కొట్టుకున్నాడు రాడు. 1,50,000 మెజార్టీ గెలిచే అవకాశం సైనికంపైన ప్రజలు మనకు అనుకున్నాం. కాబట్టి మీరు కార్యకర్తలు అనుకున్న వాళ్ళు, గతంలో నష్టపోయి అనుకున్న వాళ్ళు, మీ బుద్ధల కార్పెంటర్ నిలబడ్డానుకున్న వాళ్ళు తిరిగినట్టు మీకు నేను ఉంటారంటాగా. మన కాన్స్టిట్యూన్సీ విడిపోయే అవకాశాలు ఉన్నాయి.